మిరాయి సినిమాలో మహేష్ బాబు గారు ఉన్నారా? రాముడి పాత్ర ఆయనే పోషించారా? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికీ కూడా తేజ సజ్జ గారు ఒక ఆన్సర్ అయితే చెప్పారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా ట్రైలర్ అయితే వచ్చింది. సో మరి అందులో చూసిన తర్వాత అందరూ కూడా రాముడి పాత్ర అంటే చూపించినట్టుగా సరిగ్గా మొహాన్ని రివీల్ చేసి చేయనట్టుగా చూపించారు. సో ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారే ఈ పాత్ర పోషించారు. లేకపోతే ఈయన కాకుండా సోనూ సూద్ గారు కూడా చేసుండొచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది ఫేస్ కట్ అదే విధంగా ఉంది అని చెప్పేసి ఆ విధంగా కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. చెన్నైలో ఒక ప్రెస్ మీట్లో తేజ సజ్జ గారు మాట్లాడుతున్నప్పుడు యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ కూడా రాముడి పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేశారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే మహేష్ బాబు గారు చేశారా ఈ పాత్రను అడిగినప్పుడు ఆయన మాత్రం క్లారిటీ ఇచ్చారు. అది చేసింది మహేష్ బాబు గారు కాదు, ఓన్లీ మహేష్ బాబు గారని కాదు సోనూ సూద్ గారు అని చెప్పేసి చాలా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళెవ్వరు కూడా రాముడి పాత్ర చెయ్యలేదు. ఎందుకంటే అది ఒక యానిమేటెడ్ చిత్రం, ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక చిత్రం. సో అందుకోసం అని చెప్పేసి మనకు చాలా న్యాచురాలిటీకి దగ్గరగా కనిపిస్తుంది. కానీ ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఈ యొక్క రాముడి పాత్ర పోషించలేదు అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ మాత్రం ఇచ్చేశారు. సో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది అని చెప్పేసి ముందు నుంచే కూడా చాలా మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే తేజ సజ్జ గారు హనుమాన్ మూవీతోని ఇండియా వైడ్ గా కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అంటే అది చిన్న సినిమా, ఎలాంటి అంచనా లేకుండా వచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆ సినిమాతోని. సో ఇప్పుడు ఇది కూడా ఒక మంచి సినిమా, ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక యాక్షన్ థ్రిల్లింగ్ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి. అండ్ ముఖ్యంగా తేజ సజ్జ గారికి చిన్నప్పటి నుంచి కూడా సోఫియో ఫ్యాంటసీ సినిమాలు అంటే చాలా ఇష్టం అంట. సో అందుకోసం అని చెప్పి రియల్ లైఫ్లో ఏదో విధంగా మనం ఏమి చేయలేం కాబట్టి అట్లీస్ట్ స్క్రీన్ మీద అయినా కూడా మ్యాజిక్లు ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి కనీసం సినిమాలో అయినా కూడా చేస్తున్నాను, నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చేస్తే అని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో రామాయణానికి ఏమైనా అటాచ్మెంట్ ఉంటుందా? మనకు జటాయుని చూపించారు, రాముడిని చూపిస్తున్నారు, మరి ఖచ్చితంగా ఏదో ఒక చోట రామాయణానికి కనెక్షన్ ఉండబోతుంది. అటు చూస్తే హనుమాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా ఇప్పుడు రామాయణానికి కూడా మంచి ఏదో లింక్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దైవభక్తి ఎక్కువగా, అంటే దైవభక్తి ఉన్నటువంటి సినిమాలు మంచి హిట్లు కొడుతూ ఉన్నాయి. అండ్ మహావతార్ నరసింహ యానిమేటెడ్ చిత్రం కూడా ఇలాంటి అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ బ్లాస్ట్గా సూపర్ డూపర్ ఎక్స్ట్రాడనరీ హిట్గా కూడా నిలిచిందనమాట. సో అదే విధంగా ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందని చెప్పేసి నమ్ముతున్నారు. ఈ నెల అయితే 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది.